అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వల్లభనేని వంశీపై మరో కేసు 2.0 తప్పదా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ, ఆయన పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత కోపంతో ఉన్నారు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. సో ప్రధానంగా ఏంటి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి మనందరికీ తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. ఇక దాని తర్వాత జరిగిన పర్యవసానాల నేపథ్యంలోనే ఇటీవలే ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు చాలా కాలం తర్వాత. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది అందగాడు అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక ఆయన బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఇక అదే సేమ్ అదే ఇక విధానంలో ఉంటున్నారు. ఇక అప్పటిలాగా ఏమి గ్లామర్గా ఏం తయారవ్వట్లేదు. ఇది ఎలా ఉంటే ఇవాళ ఒక కేసు నమోదైంది ఆయన పైన విజయవాడలోని మాచివరం పిఎస్లో. సో ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, ఇటీవల ఒక 2 రోజుల నుంచి ఒక కొత్త స్టోరీ బయటకు వచ్చింది వల్లభనేని వంశీ పైన. అదేమిటి అంటే విజయవాడ రూరల్ ప్రాంతంలో ఒక వివాహ వేడుక జరిగింది. ఆ వేడుకకి పెళ్లి కూతురు తరపున వల్లభనేని వంశీకి ఇన్విటేషన్ అందిందట. సో ఆయన ఆ వేడుకకు హాజరయ్యారు. అఫ్కోర్స్ ఇంతకీ ఆ పెళ్ళి ఎవరిది అని అంటే తెలుగుదేశం పార్టీలో బాగా క్రియాశీలకంగా ఉండే యువనేతదేనంట. సో ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. సో ఇటు పెళ్లి కూతురు తరపు నుంచో మరి మొత్తానికి వల్లభనేని వంశీకి కూడా పిలుపు అందడం, ఆయన కూడా పెళ్లికి హాజరయ్యారు. ఇది ఒక సెన్సేషన్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ పెళ్లికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అత్యంత సన్నిహితుడట ఆ పెళ్లి కొడుకు. సో లోకేష్ గారు అవుట్ ఆఫ్ ఉండటంలో ఆయనకి కుదరలా. ఇది లోకేష్ గారు అమెరికాలో ఉన్నప్పుడు అనుకుంటా. సో ఇక రామ్మోహన్ నాయుడు గారు అటెండ్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. ఊహించని విధంగా వల్లభనేని వంశీ అక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు టీడీపీ శ్రేణులు షాక్ అయిపోయారు. అయితే ఆయన మామూలుగానే ఎంతైనా స్నేహితులు పాత స్నేహితులు ఉంటారుగా, మామూలుగా వచ్చేసి భుజం మీద చేసి మాట్లాడుతూ ఇట్లా ఇదేంట్రా బాబు ఈయన వచ్చి ఇప్పుడు మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అనే తరహాలో ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారట టీడీపీ శ్రేణులు. ప్రధానంగా ఇటు రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి కూడా రాబోతూ ఉంటే ఆయన ముందుగానే గ్రహించి ఆయన అక్కడ నుంచి లేచి వెళ్ళి పెళ్లి కూతురు దగ్గరికి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసేసి అలా తప్పించుకునే ప్రయత్నం. అలా చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం ఉన్నారు. కొంతమంది భోజనాలకు వెళ్ళిపోయారంట, ఇంకొంతమంది స్టేజ్ ఎక్కారంట, ఇంకొంతమంది బయటికి పోయారంట. సో ఇక కొంతమందితో ఎవరితో అయితే ఆయన మాట్లాడాడో ఆ సమయంలో మామూలు కెమెరామెన్లు ఉంటారు కదా, ఎవరెవరైతే క్యాప్చర్ చేశారో వీడియోలో కావచ్చు ఫోటోల్లో కావచ్చు, అవి బయటికి రాకూడదు బాబు మా పరిస్థితి బాగోదు అవి కనుక బయటకు వస్తే అనే తరహాలో ఆ కెమెరామెన్తో కూడా మాట్లాడినట్లుగా సమాచారం. అంటే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి, వల్లభనేని వంశీని మామూలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పలకరించడానికి ఇష్టపడ్డాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్షంగా పలు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎందుకంటే ఆయన టీడీపీలో గెలిచినా కానీ అదే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి కానీ ఆ నాయకుల కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఎంత అసభ్యకరమైన పదజాలం వాడాడు అంటే నిర్మోహమాటంగా, కనీసం మనం బీఫామ్ తీసుకున్నది కూడా ఆ నాయకుడి చేతుల మీదే అన్న ఆలోచన కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడిన మాటలు. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అప్పట్లో. సరే షాక్ అయినా అవ్వకపోయినా అది వైసీపీకి కూడా ఎంతో కొంత డ్యామేజ్ అయితే చేసింది. సో ఈ నేపథ్యంలో ఇదంతా జరిగిన తర్వాత ఒక కార్యకర్త యాక్సెప్ట్ చేయని టైంలో ఒక నాయకుల దగ్గరికి వచ్చి పలకరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది ఎక్కడ నారా లోకేష్ గారికి బయట పడుతుందా ఇప్పుడు వల్లభనేని వంశీ గురించి మాట్లాడింది అనేది భయం పట్టుకుందంట. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారి టీం ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు గమనించారట, అమ్మో ఇది ఇంకా మనకు పెద్ద తిప్పలు తెచ్చిపెట్టేలాగుంది అని చెప్పేసి వాళ్ళు భావించి ఈ నేపథ్యంలో జారుకునే ప్రయత్నం చేశారంట. ఇది అలా జరిగిన 2 రోజులకే ఇవాళ కేసు నమోదైంది. ఈ కేసు కూడా చాలా విచిత్రంగా ఉంది చూడండి. అదేంటి అంటే సునీల్ అనే వ్యక్తి విజయవాడలోని మాచివరం పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇంతకీ ఎందుకు తెలుసా, గత ఏడాది జూలైలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 రోజులకే వంశీ ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు ఇంకో 8 మంది పైన కూడా కేసు రిజిస్టర్ అయ్యింది. సో మరి అప్పుడు బెదిరిస్తే ఇప్పటిదాకా ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, ఇప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ పెళ్లిలోకి ఆయన అటెండ్ కావటం ఎట్ ద సేమ్ టైం అది జరిగిన తర్వాత ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది అంటే ఒకవేళ దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందా?
అనవసరంగా ఇప్పుడు ఆ పెళ్ళికి పోయి లేనిపోయిన తిప్పలు తెచ్చుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు అది కదిలిచ్చినట్టే ఒక విధంగా. సో సైలెంట్గా ఏదో బెయిల్ పైన వచ్చేసాడు, జరిగిపోతూ ఉంది. సరే నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారనుకోండి, ఆయనకి కొడాలి నానికి. సరే అవుతాము అన్నారు, కానీ అది ఎంతవరకు అవుతున్నారా అంటే మొన్న ఒకసారి బయటకు వచ్చినట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటన వలన ఈ కేసు ఏమైనా బయటకు వచ్చిందా? సో ఈ కేసు బయటకు వస్తే మరలా ఇప్పుడు ఇది కాకుండా ఏది అక్రమ భూదందా అని కావచ్చు, మట్టి తవ్వకాలు కావచ్చు, నకిలీ పట్టాల పంపిణీ కావచ్చు, ఆ కేసులు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ గతంలోనేమో సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడు అనే కేసులో చాలా కాలం పాటు ఉన్నారు. సో అఫ్కోర్స్ అసలు కారణం ఏంటి అనేది రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు ఏంటి ఆయన వెనకాల ఈ విధంగా కేసులు పెడతాం ఏంటి, ఆయన అంతకాలం లోపల ఉండడం ఏంటి అంటే అది తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అది ఎంత దూరం వెళ్ళబోతా ఉంది, మరలా ఒకవేళ 2.0 లాగా మళ్ళీ కొన్ని నెలల పాటు ఏమైనా సరే జైల్లో ఉంచే పరిస్థితి ఏమైనా కనబడతా ఉందా? ఒకవేళ అదే జరిగితే ఇక దాదాపుగా పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అటువంటి వ్యక్తి అంటే మీ నాయకుడిని తిట్టి మీ ఇంట్లో ఆ నాయకుడు కుటుంబ సభ్యులను తిట్టినప్పుడు ఈ నాయకులు కూడా ఆ మొహమాటం కొద్దీ పలకరివ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైనా బాబు నువ్వు చేసిన పనికి మా కలం మాకానని చెప్పేసి అని చెప్పచ్చు ఒకటి. ఎందుకంటే ఆయన నిర్మోహమాటంగా తిట్టాడు, వీళ్ళు నిర్మోహమాటంగా మాట్లాడచ్చు, మాట్లాడలా. సరే ఇప్పుడు ఏమైంది, దాని పర్యవసానం అనుకోకుండా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఈ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి మరలా ఏమైనా అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తాయా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎంతకాలం మళ్ళీ లోపల ఉండాల్సి వస్తుంది ఏంటి? ఇదంతా కూడా కొత్త ట్విస్టులుగా ఉండబోతున్నాయి. సో అంటే ఇప్పుడు సాధారణంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే ముందు అయితే మాత్రం టీడీపీ శ్రేణులు కొంత నిరుత్సాహపడతా ఉన్నారు. ఏంటి వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదేంటి? ప్రధానంగా కొడాలి నానిని కూడా అనుకోండి. సో కొడాలి నాని ఇటీవల కాలంలో కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అవి కొంచెం కుదుట పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకొక 6 నెలల తర్వాత యాక్టివ్ అవుతానని చెప్పేసి అన్నారు. సో టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఒక కంట కనిపెడతా ఉన్నారు ఇది కొడాలి నానిని. సో ఇప్పుడు ఆయన మిత్రుడే ఈ వల్లభనేని వంశీ. అఫ్కోర్స్ ఆయన వల్లే అనుకుంటే పార్టీ మారింది కూడా. సో రీజన్ ఏదైనా కావచ్చు. ఇప్పుడైతే మాత్రం ఇది వల్లభనేని వంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందనే అనుకోవాలా? ఒకవేళ అదే జరిగితే ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు? లేదు ఇప్పుడు వంశీ మన బయటకు రాగానే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అన్నారనుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా ఏ ఫంక్షన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు సాధారణంగా పెళ్ళిళ్ళకి పార్టీలకి సంబంధాలు ఉండవు, కానీ అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వ్యక్తి అంతకుముందు ఏం చేశాడు అనే ఇంపాక్ట్ ఉంటుంది చూసారా. అదే ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలిగాను అన్న తర్వాత ఏ పెళ్ళిళ్ళకైనా రావచ్చు, ఏ పార్టీ వాళ్ళదైనా మాట్లాడచ్చు. ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేదుగా, దూరం అయిపోయారు కాబట్టి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మరలా వాళ్ళని పిలిపించడం, మాట్లాడుతూ మరలా యాక్టివ్ అవ్వమంటాం. సర్లే మేము యాక్టివ్ అవుతామని చెప్పేసి అంటే సరే అయ్యారా లేదా అనేది సెకండరీ. ఈ నేపథ్యంలోనే ఈ వివాహ వేడుక, అక్కడ జరిగిన పరిణామాలు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అధిష్టానానికి? సో తెలిసిన తర్వాత ఇదేమన్నా పరిస్థితి ఈ విధంగా రూపుమారిందా? సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆయన మరలా 2.0 తరహాలో ఏమైనా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చూసారా 2.0 అనేది, ఆ 2.0 అనేది ముందుగా వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చిందా? అయితే ఏం జరగబోతుంది? ఎందుకంటే గన్నవరం పార్టీ ఆఫీసు, అదే పార్టీ ఆఫీసులో ఆయన గడిపారుగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే పార్టీ ఆఫీసులో ఉన్నారు. అటువంటి వల్లభనేని వంశీ అదే పార్టీ ఆఫీస్ని కూలగొడటానికి అప్పుడు పన్నాగాలు పన్నారు అని చెప్పేసి ఇది వైసీపీ అధికారంలో ఉండగా. సో ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఆఫీస్ని ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ని దేవాలయం లాగా భావిస్తారు. సో ఆ పార్టీల నుంచి బయటకు వచ్చేసినంత మాత్రాన ఇంకా అది దేవాలయం కాకుండా వేరే రకంగా మారిపోతుందా? సో ఆ గన్నవరం పార్టీ ఆఫీస్ కూల్చివేయడం కావచ్చు, అదే సమయంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన పైన దాడి కావచ్చు, ఇవన్నీ జరిగినాయి కదా. సో ఈ నేపథ్యంలోనే మరలా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు రివైండ్ చేసుకొని ఈ నేపథ్యంలోనే ఆయన పైన కేసు నమోదైందా? ఎందుకంటే 2024 జూలైలో జరిగిన దానికి ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిందంటే ఇక ఖచ్చితంగా అది పొలిటికల్ వెండెట్టా కానీ భావిస్తూ ఉంటారు. ఒకవేళ వెండెట్టా అయినా పర్వాలేదు అని చెప్పేసి ప్రజలు సమర్థించుకుంటారు, అది ప్రజలకే వదిలేసేయచ్చు. కానీ మొత్తం మీద మాత్రం ఒకవేళ ఆ వివాహ వేడుకే ఏదైనా కారణం అయిందా, ఈయన మరలా లోపలికి వెళ్ళటానికి దారి సుగమం చేశారా అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.